హైదరాబాద్ బాట సింగారానికి చెందిన 7వ తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్ హత్య కేసు నిందితులను పోలీసులు మీడియా ముందుంచారు. వరుసకు అన్నైన నవీన్ ఈ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు వెల్లడించారు. ఉపేంద్ర, నరసింహ, నవీన్ అనే మరో ముగ్గురు ఫ్రెండ్స్తో డబ్బు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. స్కూల్ వద్ద నుండి ద్విచక్ర వాహనంపై భీమగళ్ల నవీన్ తీసుకువెళ్లాడని స్కూల్ విద్యార్థులు తెలపడంతోనే కేసును ఛేదించగలిగామన్నారు పోలీసులు. ఈ కేసులో నిందితులంతా చిన్నారికి తెలిసిన వారే కావడంతో, కాలనీ వాసులే కావడంతో స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్దేశంతో ఇంకా ఇతన్ని చంపేసేసి ఈ చెరువులో పడేసేస్తే మా కుట్ర బయటపడదు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తర్వాత డబ్బులు వసూలు చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ముందులో వేసుకున్న పథకం ప్రకారము అతన్ని భీమగల నవీన్ కుమార్ అతని చేతితో ముక్కు మరియు నోరు మూసివేసి అతనికి విద్యార్థి మెడలో ఉన్నటువంటి టైని మెడకు చుట్టి గట్టిగా బిగించడం వలన అతన్ని అక్కడే చనిపోవడం జరిగింది. తర్వాత అతన్ని ఒక బండరాయి కట్టి ఆ చెరువులో పడవేసినాడు.